నవీన జ్యోతిష్యం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీడియోలో మకర లగ్న జాతకులకి ఆగస్టు నెల 2027 సంవత్సరం వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయో చాలా డీటెయిల్డ్గా చెప్పుకుంటున్నాం. అంటే సుమారుగా ఇప్పటి నుంచి 3 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. గత కొంతకాలంగా మీ యొక్క ఫలితాలు కనుక మనం విశ్లేషణ చేస్తే మీకు అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంత నిరాశ, నిస్పృహ, విదేశాల్లో ఆల్రెడీ స్థితి పొందినటువంటి వాళ్ళకి కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు, లాభాలు అనేవి బాగా రాకుండా మీరు కొంచెం ఇబ్బంది పడటం, ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉండటము, సోదరీమణులతో విభేదాలు, ఇటువంటి విషయాల్లో కాస్త నలిగారు. ఇక మీ యొక్క లగ్న బలం అనేది కంటిన్యూస్గా ఈ మధ్యకాలంలో అనుకూలంగా ఉంటూ శని భగవానుడు మిమ్మల్ని రక్షిస్తూ వస్తూ ఉన్నాడు. అందువల్ల ఎన్ని సమస్యలు వచ్చినా మీరు నిలదొక్కునేటటువంటి ప్రయత్నాలు చేశారు. ఎక్కడ డిప్రెస్ కాలేదు, డిప్రెషన్లోకి వెళ్ళలేదు. మీ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మీరు పట్టినటువంటి కుందేళ్ళకి 3 కాళ్ళు అన్నట్లుగా మీరు ముందుకి సాగారు. ధనపరమైనటువంటి సమస్యలు, తర్వాత కుటుంబపరమైనటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడ్డారు. కుటుంబ సభ్యుల యొక్క అండదండలు ఇవన్నీ వచ్చాయి. మీరు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలా మీ జీవితము గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇలా సాగుతూ ఉంది. అంటే కొన్ని సమస్యలు, అంటే ఆదాయం లేకపోవటము, ఖర్చులు ఎక్కువ పెరగటం, ఇటువంటి సమస్యలతో మీరు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా మీరు మంగళం పాడుతూ మీకు రాబోయేటటువంటి 3 సంవత్సరాలు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక 2024 సంవత్సరం 14 నవంబర్ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఫలితాలను మీరు అనుభవిస్తారు, అంటే చూస్తారు కూడా. ఈ సమయంలో మీ యొక్క మానసిక ప్రశాంతత మీరు పొందుతారు. అంటే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు, హ్యాపీగా ఉంటారు, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. అంతేకాకుండా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమలో విజయాన్ని సాధిస్తారు, ప్రేమికులు అవుతారు. మీరు ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకునే దానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ప్రేమికులకు బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో గత కొంతకాలంగా రీసెర్చ్ చేసి ఏదో ఒక టెక్నిక్ తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఒక టెక్నిక్ తెలిసి తద్వారా మీరు లాభాన్ని పొందేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క గృహంలో కొన్ని శుభకార్యాలు జరిగేదానికి కూడా రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో చాలా అనుకూలతలు అనేవి ఉన్నాయి. అది మీ యొక్క సంతానం అంటే మీకు సంతానం కలగటము, ఆల్రెడీ సంతానం కలగ ఉంటే ఆ సంతానం మంచి వృద్ధిలోకి వెళ్ళటము, సంతానపరమైనటువంటి అనుకూలతలు అనేవి చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క సంతానానికి మంచి కాలేజీల్లో సీట్ రావడము, మంచి ప్లేస్మెంట్ దొరకడము, లేకపోతే మంచి ఉద్యోగం రావడం, ఏదైనా కూడా సంతానపరంగా మీరు ఒక ఆనందాన్ని అనుభవిస్తారు. సంతానపరంగా మీకు ఒక పేరు ప్రతిష్టలు కూడా వస్తూ ఉంటాయి. ప్రేమికులకి, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సంతానపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు ఆనందంగా మీరు ఉండగలిగేటటువంటి స్థితి అనేది మీకు 2027 వరకు కంటిన్యూస్గా సూచిస్తూనే ఉంది. ఇక ఇదే సమయంలో బుధుడు కూడా మీకు అనుకూలిస్తూ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. శత్రుపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తూ ఉన్నాడు. మీరు ఒక క్యాలిక్యులేటెడ్ పర్సన్గా ఉంటారు. అంటే ప్రతి ఒక్కదాన్ని ఒక క్యాలిక్యులేట్ చేస్తారు. నేను ఈరోజు ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు పలానా దగ్గరికి బయలుదేరాలి, లేకపోతే నేను పలానా బిజినెస్ చేయాలనుకుంటున్నాను, దానికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ డబ్బులు ఇక్కడి నుంచి సమకూరుతాయి, నేను ఇలా ఈ అప్పును తీరుస్తాను. ప్రతి ఒక్కదానికి కూడా ఒక ప్రణాళిక వేసుకుంటారు. ప్రణాళిక ప్రకారంగా మీ పనులన్నీ సాగుతాయి. మీరు వేసేటువంటి ప్రణాళిక అనేది ఫైనల్. అలానే పనులన్నీ కూడా జరుగుతాయి. అంటే మీరు చక్కగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు ఫ్యూచర్ని. ఇక మీ ఆరోగ్యము బాగుపడటము, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటము, ఇక శత్రు సమస్యలు తొలగటము, మీ క్యాలిక్యులేషన్లన్నీ కూడా సక్రమంగా జరగటము, రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటము, మీకు కొత్త రుణాలు మంజూరు కావటము, అంటే మీకు రుణం కావాలంటే రుణం వస్తుంది, రుణాలను అప్పులు కట్టాలంటే కట్టగలిగేటువంటి స్థితిలో ఓవరాల్గా చూస్తే మీ యొక్క షష్టమ స్థానం అనేది చాలా అనుకూలంగా ఈ 3 సంవత్సరాలు ఉండబోతూ ఉంది. ఇకపోతే మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసే విధంగానూ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కనీసం దూర ప్రాంతాలు కాకపోయినంటే స్వదేశంలో అయినా కూడా దూర ప్రాంతాలు, అంటే ఢిల్లీకి వెళ్ళటము, లేకపోతే ఏదో కొంత దూర ప్రయాణాలు, అమర్నాథ్ యాత్ర, లేకపోతే చార్ధామ్ యాత్ర, లేకపోతే ఏదో ఒక పుణ్య కార్యక్రమాలు అంటే కాశీ యాత్ర, ఏదో ఒక మంచి యాత్ర చేసేదానికి కూడా ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా వృద్ధి చెందుతాయి. మీ యొక్క తండ్రి గారితో సంబంధ బాంధవ్యాలు కూడా వృద్ధి చెందుతాయి. భాగ్యస్థానం బాగున్నప్పుడు ఒక ధనపరంగానే కాదు, మిగతా సంతోషము, ఆనందము, ఇక అన్నీ కలగలిపినటువంటి ఒక భాగ్యం అనేది మీకు ఉట్టుబడుతూ ఉంది. చాలా అనుకూలమైనటువంటి కాలము. ఇక చివరగా
మీకు ఉద్యోగ స్థానం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. గత కొంతకాలంగా మీరు ఉద్యోగంలో కనుక ఇబ్బందులు కనుక ఎదుర్కొంటూ ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా క్రమంగా సమసిపోయి మీకు మంచి ఉద్యోగ ప్రాప్తి దొరికి మీ యొక్క పై అధికారుల యొక్క అండదండలు ఇవన్నీ ఉండి మీ పనిని మీరు సక్రమంగా పూర్తి చేస్తూ ఉద్యోగంలో నిలదొక్కునేటటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఉద్యోగస్తులు కనుక అయ్యుంటే మీరు కనుక ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తూ ఉంటే ఈ కాలంలో మీకు మంచి అంటే మీరు అనుకున్నటువంటి ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యేసి మీరు ఆనందంగా ఉండేటటువంటి స్థితి కూడా గోచరిస్తుంది. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రాప్తి కోసం ట్రై చేస్తూ ఉన్నారో నిరుద్యోగస్తులు వాళ్ళకి మంచి ఉద్యోగం కూడా వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం మీద మీకు పంచమ స్థానము, షష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ కాలంలో మీకు లగ్న బలము, ధనస్థాన బలము అనేది కాస్త తక్కువగా ఉంది. శని ఫలితాలు పెద్దగా రావట్లేదు. బుధ శుక్రుల యొక్క ఫలితాలు చాలా అనుకూలంగా మీకు వస్తూ ఉన్నాయి. ఇక అన్ని శుభ విషయాలైనా లేకపోతే కొన్ని విషయాల్లో మేము ఏమైనా జాగ్రత్తలుగా ఉండాలా, వ్యతిరేకతలు ఏమన్నా ఉన్నాయా అని అనుకుంటే మనకు నవగ్రహాలు ఉన్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగాను కొన్ని గ్రహాలు వ్యతిరేకంగాను కూడా పనిచేస్తాయనేది మీ అందరికీ తెలుసు. అందువల్ల కొన్ని విషయాలు మీకు వ్యతిరేకంగా కూడా ఈ 3 సంవత్సరాల్లో జరగబోతూ ఉన్నాయి. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాలు అంటే మీ యొక్క సోదరీమణులతో అనవసరమైనటువంటి వాదులాటలు ఇవి పెట్టుకోకండి. చాలా సింపుల్ మ్యాటర్సు మీరు వాళ్ళతో డిస్కస్ చేసి మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చుకొని బయటపడండి. వాదులాటలు ఇవన్నీ కూడా వద్దు అనేది ఒక విషయం. రెండోది, అనవసరమైనటువంటి ఖర్చులు రాకుండా మీరు ఒక ప్లానింగ్ చేసుకొని ఎక్కడ ఖర్చులు వెళ్తున్నాయి, డబ్బులు అనేది ఎక్కడ అనేది మీ జీవితంలో లీకేజ్ అనేది ఉంది, ఎలా మీ ధనం అనేది ఆవిరవుతుంది అనే విషయాన్ని కాస్త జాగ్రత్తగా వహించండి. ఇక విదేశీయానం చేసేవాళ్ళు కానీ విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా గురు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఈ 3 సంవత్సరాలు కూడా. ఇక మీది కానీ విషయాల్లో మీరు తలదూర్చకండి. అనవసరంగా తలదూర్చి తలనొప్పి తెచ్చుకోకండి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మీ పనులు మీరు చేసుకోండి. వేరే వాళ్ళ విషయాల్లో కానీ జోక్యం చేసుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అనేది ఒక సజెషన్. ఇక ప్రధానంగా 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు మధ్య మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకండి. ఒకవేళ చేసినా కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని సమస్యలు అనేవి సూచిస్తుంది. ఈ కాలంలో వ్యాపారం సరిగా జరగదు. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంది 2వ సంవత్సరం అంటే 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు తర్వాత 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు అంటే చివరి సంవత్సరం 3వ సంవత్సరం. ఈ సంవత్సరంలో మీ మీద కొన్ని మచ్చలు పడేదానికి కానీ నిందలు పడేదానికి కానీ విజయావకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే పోటీతత్వానికి దూరంగా ఉండండి. మీ పని మీరు చేసుకోండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నా చేయండి. వేరే వాళ్ళతో పోటీ పడకండి. వేరే వాళ్ళతో పోటీ పడినప్పుడు ఏంటంటే వాళ్ళు గెలవడమో మీరు ఓడిపోవడం ఏదో ఒకటి జరిగేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ మీరు పాటించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకరితో మీకు పోటీ వద్దు. మీ పని మీరు చేసుకోండి. మీరు అనవసరంగా వేరే వాళ్ళ చోరికి వెళ్ళకండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ 3వ సంవత్సరం అనేది మీకు ఇబ్బందులు లేకుండా అలా సాగిపోతూ ఉంది. అయితే 3 సంవత్సరాలు కూడా గురు భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకోండి. 2వ సంవత్సరంలో చంద్ర భగవానునికి కూడా రెమెడీస్ చేసుకోండి. 3వ సంవత్సరంలో సూర్య భగవానునికి కూడా రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి. ఇలా చేసుకుంటూ ఉంటే మనం చెప్పుకున్నటువంటి వ్యతిరేకతలు తగ్గి మీకు అనుకూలతలు అనేవి పెరుగుతాయి. ఆల్రెడీ మీకు 70% నుంచి 80% వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు కనుక ముందుకు పోతే ఇక మీరు ఒక శక్తిగా అవతరిస్తారు. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు కేవలం శని గురువుల యొక్క గోచార ఫలితాలు మాత్రమే. ఇక్కడ మీ జన్మజాతకాన్ని విశ్లేషణ చేయలేదు. మీ జన్మజాతకాన్ని కనుక విశ్లేషణ చేసి ఈ గోచార ఫలితాలను కనుక అన్వయించి కనుక చెప్తే మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకునే దానికి అవకాశం ఉంది. మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.